హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీకెండ్ మేము జడ్చర్లకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో హైవే పక్కనే ఉన్న శ్రీ లలితాంబికా దేవి తపోవనానికి వెళ్ళాము. ఈ టెంపుల్‌ని శ్రీ రామేశ్వరానందగిరి స్వాముల వారు కట్టించారు. ఈయన విద్యానందగిరి స్వాముల వారు మరియు శ్రీ మలయాళ స్వామి వారి యొక్క శిష్యుడట. ఈయన లలితాదేవి ఉపాసకులు కూడా. అందుకని ఇతను చేసే యాగాలు, యజ్ఞాలు చూసి హైదరాబాద్ నగరవాసుడైన శ్రీ అల్లాడి నరసింహానంద గారు జడ్చర్ల వద్దనే హైదరాబాద్ కర్నూలు నేషనల్ హైవే పక్కన ఒక మామిడి తోటలో 5.5 ఎకరాల స్థలాన్ని స్వామివారికి సమర్పించారట. స్వామీజీ దానికి అనుబంధంగా 4 ఎకరాల స్థలాన్ని కొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన 25 లక్షల విరాళాన్ని ఈ తపోవనం నిర్మాణంలో ఉపయోగించారట. ఈయనే శ్రీ రామేశ్వరానందగిరి స్వాముల వారు. ఈ టెంపుల్లో మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. పైన ఫ్లోర్‌లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా సాయంత్రం పూట ప్రశాంతంగా అలా టెంపుల్‌కి వెళ్ళాలనిపిస్తే మేము తరచూ ఈ టెంపుల్‌కి వస్తూ ఉంటాము. ఈసారి నైట్ టైమ్ వచ్చాము. 8 గంటలకి మహాహారతి జరుగుతుంది టెంపుల్ క్లోజ్ అయ్యే ముందు. సో, మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ హైవే పక్కనే ఉన్నా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఈ టెంపుల్‌లో ఒక గురుకులం, ఒక ఆశ్రమం, గోశాల ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ కుంకుమార్చన టికెట్ తీసుకోవచ్చు. చక్కగా మన ముందే కుంకుమార్చన చేసి మనకి ప్రసాదంగా కుంకుమ కూడా ఇస్తారు. పూజారి గారి పర్మిషన్ తీసుకొని మీకోసం అమ్మవారి ఫోటోని తీసుకున్నాను. ఒకవేళ మీరు రాలేకపోతే ఫోటో చూసి దర్శనం చేసుకోండి. వీలైతే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. అమ్మవారి ప్రతిమ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి ప్రశాంతత చూసి మనకు కూడా చాలా ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ ఒక చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ నుండి రాజగోపురానికి బయటకి వెళ్ళే దారిలో మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వేదవ్యాసుడు, అలాగే ఆదిశంకరాచార్యుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ టెంపుల్ ఆదరణలో ఉన్న గోశాలలో 30-40 ఆవులున్నాయి. మేమైతే 2 డజన్స్ బనానాస్ తీసుకొచ్చాము ఆవుల కోసం. కానీ ఏమాత్రం అవి సరిపోలేవు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 10-20 ఉండే. సో, సరిపోతాయని తెచ్చుకున్నాము. ఇన్ కేస్ మీరు ఇక్కడ విజిట్ చేయడానికి వస్తున్నప్పుడు ఏమైనా దాన తెచ్చుకోవాలనుకుంటే ఒక 30-40 ఆవులకి సరిపోయేంతలా చూసి తెచ్చుకోగలరు. ఇందాక మీకు టెంపుల్ చూపించేటప్పుడు కొన్ని దేవుడి విగ్రహాలు చూపించాను కదా! సో, 2003లో ఫిబ్రవరిలో లలితాదేవి విగ్రహం శ్రీచక్రంతో పాటు శ్రీ మలయాళ స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, కాశీ విశ్వేశ్వరుడు, గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, అలాగే నవగ్రహ దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ రోజు మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది. అలాగే అమ్మవారికి అలంకరించిన చీరలు కూడా పెడతారు. మనం ప్రైస్ చూసి కొనుక్కోవచ్చు. అలాగే ఆవు పేడతో చేసిన కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. మనం కావాలంటే వీటిని కూడా కొనుక్కోవచ్చు. మేము సందర్శిస్తున్న దేవాలయాలన్నింటి వీడియోస్‌ని ఒక ప్లేలిస్ట్ లాగా చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మేమైతే ఒక లడ్డు, అలాగే లలితా సహస్రనామం బుక్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము.